నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే నిన్న జరిగినటువంటి మా ప్రమాణ స్వీకారం కేంద్ర మంత్రి ప్రమాణ స్వీకారంలో మన రాష్ట్రానికి సంబంధించి ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా బీసీలో ఉన్నారు. వాళ్ళ వల్ల మన రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కూడా ఆనందోత్సాహాలతో మునిగి తేలుతూ ఉన్నది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంటు అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, అఖండమైనటువంటి మెజార్టీలతో కూడా మరి అధికారం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మొన్న నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవం రోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మరి పెంసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా మరి యువకులు, విద్యావంతులు, ప్రజాసేవలో ఆరితేరిన వారు, ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో తెలిసినటువంటి వ్యక్తులు కూడా మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారి ద్వారా కూడా ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మరి మంగళవారం నాడు, బుధవారం నాడు 12వ తారీఖు నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మరి అదేవిధంగా బీజేపీ యొక్క సహకారంతో కూడా మరి 161 స్థానాల్లో విజయకేతనం ఎగరేసినటువంటి మహాకూటమి మరి ఈ రోజున భవిష్యత్తులో అప్రతిహతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పనిచేయటానికి, అదేవిధంగా పేద, బలహీన, బడుగు వర్గాల యొక్క శ్రేయస్సు కోసం ఏదైతే మహిళా ట్రాకింగ్ జరిగిందో వాటిలన్నింటినీ కూడా ఆపేదానికోసం కూడా కృషి చేయడానికి, రాబోయే ప్రభుత్వం కృషి చేయడానికి ఒక కృత నిశ్చయితం కూడా ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సమస్యల మీద పోరాటం చేయడం కోసం రోడ్ల మీదకి ఎక్కడం, ధర్నాలు చేయటం, రాస్తారోకోలు చేయటం, జైలు బోరో కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ కూడా జరిగింది. ఈ రోజున ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా మరి కృషి చేయడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ముందుంటారని మీకు మనవి చేస్తా ఉన్నా. మిక్కిలి ఆనందదాయకమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతిలో పొక్లైన్లు కానివ్వండి, జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి పనులు జరుగుతూ ఉన్నాయని చాలా మంది ఉత్సాహపడతా ఉన్నారు. అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మరి పొందికగా అభివృద్ధి పదంలో రూపుదిద్దుకుంటుంది కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజున మాకు ఇంకొక శుభదినం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి యొక్క వారసుడు, హిందూపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించినటువంటి మా నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం కూడా ఈ రోజున మేము జిల్లా పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకున్నాం. మన మహాకూటమి విజయం సాధించడంలో కూడా బాలకృష్ణ గారి యొక్క పాత్ర మరువురానిది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మహాకూటమి మీద నమ్మకం పెట్టి మరి పట్టం కట్టినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రాయంలో పయనింపజేసే విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం తీసిన అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే లాస్ట్ టైం చూసుకుంటే కనుక లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి పోస్టులు ఉండవు, కానీ పార్టీలో కీలక బాధ్యతలు ఉంటాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడేమో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ మహాకూటమి విజయం సాధించడంలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మంత్రివర్గంలో స్థానంలో ఉంటారని చెప్పి కూడా మేము వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా యువగళం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ యువతను ఉత్తేజపరిచి యువతనంతను కూడా మహాకూటమి వైపు మళ్ళీ ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు కూడా మంత్రివర్గంలో ఉండాలని కూడా మేము అభిలాషిస్తూ ఉన్నాం.